మంచిది. దేవుని వాక్యము చదువుకుందాం. చక్కగా ప్రార్థన చేసి పాట పాడిన వాణిశ్రీ గారికి, అలాగే హిమశ్రీ గారికి, అమ్మగారికి చక్కని పాటల ద్వారా దేవుడు మహిమ పొంది ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 53:2. అమ్మగారు మీరు చదువుతారా? వాణిశ్రీ గారైనా అమ్మగారైనా? చదువుతాను. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. పూర్తయిందండి, ఇంకా ఉందా? మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మా ప్రభువా, మరొక నూతన దినము, నూతన ఉదయకాలము, నీ పాద సన్నిధి బలిపీఠము, యేసు వైపు చూచుచు ప్రతిదినము అనే వేదికను మాకు దయచేసి మేము ప్రభువా వేకువనే వచ్చి నీ సన్నిధిలో కనపడుటకు, ప్రార్థనలు చేయుటకు, పాటలు ఆలపించి స్తుతిగానములతో నిన్ను స్తుతించుటకు, ప్రభువా నీ వాక్యము వినుటకు, ధ్యానించుటకు, అనేకుల నిమిత్తము మొరపెట్టుటకు ఇచ్చిన ఈ మంచి సమయమును బట్టి నీకు స్తోత్రం చెల్లించుతున్నాము. ప్రియ తండ్రి, మహిమ మీరు పొందుకొని దీవెనలు మాకు విస్తారముగా కుమ్మరించవలసిందిగా యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి, ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి, కాదు కాదయ్యో నా పాపారుణమునకే, కాదు కాదయ్యో నా పాపారుణమునకే, సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీ యేసు. నాయాతి క్రమములకై నలుగొట్టబడి, నాయాతి క్రమములకై నలుగొట్టబడి, నా దోషముల నీవు ప్రియముగను మోసితివా, నా దోషముల నీవు ప్రియముగను మోసితివా, సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. మృదువైన నీనుదురు ముండ్ల పోట్ల చేత, మృదువైన నీనుదురు ముండ్ల పోట్ల చేత, స్వరూపము లేక సోలిపోతివా,
ప్రియుడా, స్వరూపములేక సోలిపోతివ ప్రియుడా, సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైనా నీ ప్రేమ వివరింతు శ్రీయేసు, విలువైనా నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చదవబడిన లేఖనము యెషయా 13, యెషయా 53, 2వ వచనం. లేత మొక్కవలెను ఎండిన నేలను మొలిచిన లేత మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. లేత మొక్క కనపడుతున్నది దర్శనములో. యెషయా గారి దర్శనములో మనము కూడా కన్నులు మూసుకొని ఈ మాటలు వింటూ ధ్యానించినట్టయితే యెషయా గారు చూపిస్తున్నారు, అదిగో దర్శనము, ఆ దర్శనములో ఒక లేత మొక్క, ఒక లేత మొక్క. మొక్కలన్నీ భూమిలోనే మొలుస్తాయి ప్రియులారా. ప్రతి మొక్క విత్తనము విత్తబడి భూమిలో మొలుస్తుంది. అయితే ఆ భూమి ఎండిపోయి ఉన్నదట. ఎండిన భూమి అట ప్రియులారా. ఎండిన భూమి, తేమ లేదు, తడి లేదు, సారము లేదు. మొలిచింది ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్క. అతనికి స్వరూపమే లేదట, సొగసు లేదట, ఆయన ఎదుట పెరిగనట. అతడెవరు? అతడు దౌర్జన్యము నొందుతాడట, మొత్తబడతాడట మన అతిక్రమముల కొరకు. మనము గొర్రెల వలె తప్పిపోతిమట, చెదిరిన గొర్రెలను వెదకవచ్చిన కాపరట. అతడు నలగగొట్టబడతాడట, మహావ్యాధిని కలిగిస్తాడట, మరణ వ్యాధి. అతడు నోరు తెరవలేదట, బాధింపబడినను దౌర్జన్యము నొందినను బదులు పలకలేదట, మౌనిగా తలవంచి నిలబడ్డాడట. వదకు తేబడిన గొర్రె పిల్లనట. నేరములు మోపుతున్నారట, ఉమ్మి వేస్తున్నారట, అతని మోము మీద పిడిగుద్దులు గుద్దుతున్నారట, కాని మాటలెల్లా పలుకుతున్నారట. దోషమూర్తిని చేసి నిలబెట్టుతున్నారట, నిర్దోషి అయిన వాడట, లేత మొక్కనట, దేవుని గొర్రె పిల్లనట, కపటము లేని వాడట. అతని నోట ఏ కపటమూ లేదట. దర్శనములో లేత మొక్క. అన్నీ లేతగానే ఉంటాయి ప్రియులారా. ఆ విత్తనము పగిలి దానిలో నుంచి మొలక మొలిచినప్పుడు అన్ని లేతవే. అన్ని మొలకెత్తినప్పుడు లేతగానే ఉంటాయి. ఎన్నెన్నో మొలకలను మనం చూస్తూ ఉంటాము మన వాకిట్లో, వసారాలో, పొలములో ఎన్నెన్నో మొలకలు. అయితే ఈ మొలక ఎండిన భూమిలో మొలిచిన మొలకట. ఎండిన భూమిలో సన్నగా పీలగా ఉంటదండి. సారవంతమైన తేమగల భూమిలో, సేద్యము చేయుచున్న పొలములో మొలిచిన మొక్కలు బలముగా, లేతవే కానీ బలముగా పెరుగుతాయి, మొలుస్తాయి. కానీ ఈ మొలక ఎండిన భూమిలో ఎంత బలహీనముగానో,
అది ఆ భూమి ఉపరితలం వరకే కనపడి వంగిపోతది. సారము లేదు. వేళ్ళు లోపలికి పోవు. వేరు లోపలికి దిగదు. నిస్సారమైన ఎండిన నేల. ఆయన ఎదుట ఆయన ఎదుట అతడెవరు? అతడు మన ప్రియ ప్రభువుల వారైతే, యేసయ్యే అయితే, ఆ ఎండిన నేలను మొలిచిన మొక్క మన ప్రియుడే అయితే, ఆయన ఎదుట అంటే ఆ పరలోకపు తండ్రి ఎదుట పెరుగుతున్నాడట. ప్రియులారా, పరలోకపు తండ్రి దృష్టిలో, ఆయన ఎదుట, ఆయన సన్నిధిలో మొలిచిన ప్రతి మొక్క అది సారవంతమైన పొలములో సేద్యము చేయుచున్న పొలములోనిదైనా, అది ఎండిన నేలను విత్తబడిన విత్తనము మొలిచినదైనా, దేవుని ఎదుట ఉంటే అది ఎదుగుతుంది. ఎదుగుతుంది, ఎదిగి ఎదిగి పెద్దదవుతుంది. దేవుని ఎదుట, ఆయన ఎదుట, ఆయన ఎదుట. లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం చదువుతారా వాణిశ్రీ గారు? లూకా 2:52. లూకా సువార్త 2వ అధ్యాయము. మహిమకుమార్ అమ్మగారు మీరైనా, అమ్మగారు మీరైనా చదవండి, వాణిశ్రీ గారైనా చదవండి. లూకా 2:52. నా మాటలు వినిపిస్తున్నాయా? ఎవరైనా చెప్పండి. చదువుతున్నాను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. దేవుని దయయందును, దేవుని దయ ఆయన మీద ఉన్నది కనుక ఆయన జ్ఞానమునందు వర్ధిల్లుచుండెను. వర్ధిల్లుట అంటే నిన్నటి కంటే ఈ రోజు ఇంకా కొంచెం పెద్దదవుట. ఈ రోజు ఉదయం కంటే సాయంత్రానికే ఇంకా దానిలో ఎదుగుదల కనపడుట, వర్ధిల్లుట. దేవుని దయ ఉన్నది కనుక మనుషుల దయ కూడా ఉన్నది. దేవుని అనుగ్రహం ఎవరి మీద ఉండునో వారికి మనుషులందరి దయ వారి మీద ఉంటది. దేవునికి ఇష్టలై ఎవరుంటారో వారికి భూమి మీద సమాధానం ఉంటది. అంటే మనుషులందరూ వారితో సమాధానంగా మాట్లాడతారు. దేవుని దయ ఎవరి మీద ఉంటునో వారి మీద ప్రజల ప్రేమానురాగాలు కూడా ఉంటాయి. గౌరవం ఉంటది, మన్ననలుంటాయి. వందనమమ్మా అంటారు. దైవానుగ్రహం పొందిన అమ్మగారిని అందరూ నమస్కరిస్తారు, ప్రేమగా మాట్లాడతారు. వారితో సంభాషణ చేయాలని, మధుర మాటలు వినాలని ఆశపడతారు. ఆయన పెదవుల మీద దయారసము పోయబడినట్టు ఉండెనట. శాస్త్రుల వలె, పరిసయ్యుల వలె, ప్రధాన యాజకుల వలె కాక, ఆయన మాటలు వినగోరుటకు, ఆ జుంటి తేనె ధారల వంటి మాటలు వినగోరుటకు తండోపతండములుగా, గుంపులు గుంపులుగా ఆయన ఎక్కడ ఉండినా అక్కడికి వెంబడించుచుండిరట. సర్వలోకము ఆయన వెంట పోచుండెనట. దేవుని దయ పొందినవాడట. దేవుని దయ ఆయన మీద ఉండెను. ఆయన ఎదుట ఉన్నాడు కనుక ఆయన వర్ధిల్లుచుండెను. ఒకనాడు పురాతన కాలమందు మన మూల పితరుడు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారి కుమారుడు ఇస్సాకు దేశమంతా కరువు సీమలో విత్తనము విత్తుటకు వెళుతున్నాడు. ఏరువాక బయలుదేరి అమ్మగారిని వెంట పెట్టుకొని 2 కుమారులను, ఒక కుమారుణ్ణి తండ్రి చేయి పట్టుకొని నడిపిస్తూ ఉండగా, మరొక కుమారుణ్ణి తల్లి ఏశావు తండ్రితో, యాకోబు అమ్మతో, రిబ్కమ్మతో, చెలికత్తెలతో, పరివారముతో స్త్రీలందరూ పాటలు పాడుతూ ఉండగా గంపలు నెత్తిన పెట్టుకొని అయ్యగారు ముందు అరక
దున్నుటకు పట్టుకొని పోతూ ఉండగా, సేవకులందరూ వెంబడించుతుండగా, ఏరువాక చాలా తొలకరి చినుకులు పడినప్పుడు చాలా సంబరం ఉంటది ఏరువాక. కానీ ఈ ఏరువాక కరువు సీమ, ఎండిన నేల, తడారిపోయిన నేల, తేమలేని నేల, వర్షము లేదు, భూమి ఇత్తడిగా మారిపోయింది, ఆకాశము ఇనుముగా మారిపోయింది. కరువు కరువు కరువు. కానీ దేవుడు గత రాత్రి దర్శనమందు వచ్చి, ఇస్సాకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీ తండ్రిని ఆశీర్వదించినట్టు నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానం అధికమగును, నువ్వు ఎక్కడికి పోవద్దు, ఐగుప్తుకు అసలే పోవద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నా దృష్టిలో ఉండు, నా ఎదుట ఉండు, ఎండిన భూమిలో వెళ్ళి విత్తనములు విత్తు. విత్తనము విత్తి ఆ పట్టణమంతా, ఆ పరిసర ప్రాంతాలంతా, ఇస్సాకుకు ఏదో అయిందిరా. ఇస్సాకు చూడు, నాగలి దున్నుకుంటూ వెళుతున్నాడు, వెనకాల వందలాది నాగళ్ళు, వారి వెనకాల పాటలు పాడుతున్న ఆ సంబరం చూడు, ఆ రిబ్కమ్మ సంబరం చూడు, ఆ చెలికత్తెల నాట్యాలు చూడు. కరువులో విత్తనం విత్తుచున్న వారి అందరికీ ఏదో పట్టిందిరా, వారందరూ పిచ్చి వాళ్ళు అయిపోయారురా అని ఆ ఊరు వాళ్ళందరూ అనుకుంటా ఉంటే, పాటలు పాడి అదంతా గీతలు గీసి, అది ఎండిన నేల దున్నితే వర్షం కురిసిన పొలములో దున్నుతున్నట్టు ఆ మట్టి పిల్లలు పెగులుతాయా? ఆ మట్టి మీద కురిసిన వాన వలన మట్టి సుగంధము, సువాసన ఆగ్రానించగలుగుతారా? ఎండిన నేల ఎంత దున్నినా గీతలు గీసినట్టే. ఆ గీతల మీద విత్తనాలు విత్తిపోయారు. రిబ్కా చెలికత్తెలు, ఆ పరిశుద్ధ స్త్రీలు. ఇంటికి వెళ్ళి ప్రార్థన, అందరినీ కూర్చోబెడతాడు. ఇస్సాకు, పాట పాడమ్మా అనగానే రిబ్కా లేచి నిలబడి గొప్పగా గొంతెత్తి పాడుతుంది. ఒకడు కుండను బోర్లించి దాని మీద దరువేస్తాడు, ఆ కొడుకులు ఏశావు యాకోబు. ఒకడు వీణ తీసుకుని వాయిస్తాడు, చక్కని స్తుతి ఆరాధన జరుగుతుంది. అప్పుడు అయ్యగారు లేచి వాక్యం చెప్తాడు. దయగల దేవుడు, కృపోన్నతుడు, సహాయం చేయవాడు, ఆదుకొనివాడు యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా రఫా, యెహోవా సిద్కేను, యెహోవా నిస్సి, యెహోవా షాలోం అని ఆయనను వర్ణిస్తాడు. అందరూ తనివి తీరా కడుపు నిండా పరలోకపు మన్నాను వాక్యమును పొందుకుంటారు. రాత్రి పడకల మీదకి పోతారు. అప్పుడు పరలోకపు తండ్రి ఆ ఎండిన నేలలో విత్తిన మొలకల మీద నీళ్లు తెచ్చి పోస్తాడు. ఆ దేశమంతా కరువు, ఎక్కడ చినుకు కురవదు. ఇస్సాకు విత్తిన పొలములో, ఎండిన నేలలో రిబ్కా, ఆ అమ్మలందరూ, ఆ చెలికత్తెలు, అక్క చెల్లెళ్ళందరూ విత్తిన విత్తనాల మీద నీళ్లు తెచ్చి పోస్తాడు, దోసిళ్లతో పోస్తాడు, ఆ పొలమంతా తడుపుతాడు. తెల్లవారేసరికి 3 రోజులకు గాని మొలకలు ఎత్తవు. కానీ ఇస్సాకు విత్తనాలు, రిబ్కా విత్తనాలు, ఆ పరిశుద్ధ స్త్రీలు విత్తిన, పాటలు నాట్యమాడి విత్తిన విత్తనాలు తెల్లవారేసరికి మొలకెత్తుతాయి. లేత మొక్కలు, లేత మొక్కలు, లేత మొక్కలు, పొలమంతా లేత మొక్కలు. ఇస్సాకు సేవకుడు ఒకడు తెల్లవారి అటుగా వెళ్ళొస్తే సంబరముతో నాట్యమాడుతూ పరిగెత్తుకొని వస్తాడు. అయ్యా, అయ్యగారండి, అయ్యగారండి, మన విత్తనాలు మొలకెత్తినాయండి, మన విత్తనాలు మొలకెత్తినాయి. అందరూ ఆశ్చర్యపడి ఆ పొలమునకు పారిపోతారు పరుగు పరుగున. ఆ మొలకలను తిలకిస్తారు. కరువులో ఎండిన నేలలో విత్తిన విత్తనాలు ఒకటి కూడా నశించలేదు, అన్నీ మొలకెత్తినాయి. అపురూపంగా, ఆప్యాయంగా, మృదువుగా తడుముతారు ఒక్కొక్క మొక్కను వేళ్లతో. ఆ వేళ్లను ముద్దులు పెట్టుకుంటారు. ఎంత చక్కగా, ఎంత చక్కగా ఉన్నాయో మొలకలు. ఎండిన నేలలో మొలక, సన్నగా, పీలగా, బలహీనంగా కనపడుతున్న మొలక, కానీ దేవుని దయయందు వర్ధిల్లుచున్నది, పెరిగి పెద్దదవుతున్నది, ఎదుగుచుండెను, 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 విస్తారమైన ఫలము కలిగి ఎదుగుచుండెను. గలిలయ దేశము, వాగ్దాన భూమి, మోషే ద్వారా ఇశ్రాయేలులకు దేవుడు ఇస్తానని చెప్పినది, యెహోషువ చీటీలు వేసి పంచినది. గలిలయ దేశము కూడా
ఆ పాలస్తీనా దేశమే పాలు తేనెలు ప్రవహించు దేశమే. అయితే అది రోమియుల పరిపాలనలోకి వచ్చిన తర్వాత యేసు జనన కాలములో అది ఎండిన నేల, ఆత్మీయ ఆధ్యాత్మిక శూన్యత కలిగిన వాక్యము లేని, ప్రార్థనలు లేని, స్తుతులు ఆలపించని, దేవుని వాక్యములను చదవని, నిస్సారమైపోయిన నేల వంటి ఆ జెబూలూను, నఫ్తాలి చీకటి ప్రదేశాలు. గలిలయ దేశములో పెరుగుతున్నాడు నజరేతు పురాణ ఆ ఎండిన నేలలో దేవుని వాక్యమే చదవబడని, దేవుని స్తుతి ఆరాధనలే చేయని ఎండిన నేల వంటి గలిలయ దేశంలోని నజరేతు పురాణ ఎదుగుచున్న లేత మొక్క దేవుని ఎదుట దేవుని దయ కలిగి వర్ధిల్లుచుండెను వర్ధిల్లుచుండెను వర్ధిల్లుచుండెను. అయితే యవన బిడ్డలు, యవన కాలంలో యవనము ఎక్కడ లేని అందము సౌందర్యమును తెస్తాది వారి ముఖముల మీద. అందంగా కనపడతారు ప్రతి యవన కుమార్తె, ప్రతి యవన కుమారుడు హ్యాండ్సమ్ అండ్ బ్యూటిఫుల్ గా కనపడతారు, చూడ చక్కగా కనపడతారు. కానీ ఈ ఎండిన నేలలో మొలిచిన లేత మొక్క సుకుమారమే లేదు, సొగసే లేదు. 12వ ఏటనే తండ్రి పోతే కుటుంబ బాధ్యత అంతా మోసి కష్టపడి కాయ కష్టము చేసిన ఆ మొక్క, ముగ్గురు తమ్ములు యాకోబు, యూదా, యోసే, ఇద్దరు సహోదరిమణులు, తల్లి, ఇంత పెద్ద కుటుంబం కొరకు కష్టపడతాడు. తమ్ముళ్లకు, చెల్లెళ్లకు ఎన్నడూ బట్ట కరువు లేకుండా చేస్తాడు. వారి పాదములకు గాయము తగలకుండా చెప్పులు కొనిస్తాడు. వారిని అపురూపంగా కాపాడుకుంటాడు. అమ్మకు సహాయం చేస్తాడు. కుటుంబ బాధ్యత మోస్తున్నాడు. నలిగిపోతున్నాడు బాలుడుగా ఉన్నప్పటి నుంచే. ఇక యవ్వనుడైతే ఏ తల్లి అయినా, నాయనుపురంలో ఒక తల్లి, నా కొడుకు నా తండ్రి అంతటి వాడయ్యాడు, నాన్నుంటే వాడి నా తండ్రి ఉంటే ఎంత సంతోషించునో, నా కొడుకు నా చెప్పులను తొడుక్కుంటున్నాడు, నా కొడుకు నా అంగీని వేసుకుంటున్నాడు, నా అంతటి వాడయ్యాడు అని ఆ అమ్మ, ఇక నేను ఒక పిల్లను చూస్తాను, మా అన్నో, మా తమ్మున్నో, మా బంధువులలోనో ఒక చక్కని చుక్కను తెచ్చి నా కొడుకు పెళ్లి చేస్తాను అనుకుని ఆశపడుతుంది. యవనస్తులైతే కొడుకులు యవనస్తులైతే, పెద్దవాళ్ళైతే ఆ నోట ఈ నోట నీ కొడుకు పెద్దవాడయ్యాడు పెళ్లి చేయవా అంటే గుండెల నిండా సంతోషముతో ఇంకా సంబంధాలు వెతుకుతుంది ఆ అమ్మ. కొడుకు పెళ్లి చేస్తుంది. ఈ అమ్మ కొడుకు పెళ్లి చేస్తుందా? మరి అమ్మ యవనస్తుడు అయ్యాడు, పెళ్లి చేయాలా? కానీ ఈ యవనస్తుడు, ఈ లేత కొమ్మ, నలిగిపోతున్న కొమ్మ సిలువకు కొట్టబడుటకు తీసుకుపోతున్నారు. అమ్మ చూస్తూనే ఉన్నది. అమ్మా అమ్మా, ఇదిగో నీ కుమారుడమ్మా, నేను పోతున్నా, నేను ఇక సిలువ దిగి రాను, సిలువనే నా సింహాసనం అమ్మా, సిలువ మీదే నా పట్టాభిషేకం అమ్మా, సిలువ మీదే నేను స్నానము పెట్టేస్తానమ్మా, కొడుకమ్మా అని ఆ అమ్మకు అప్పగించిన లేత మొక్క దౌర్జన్యమునొందేను, బాధింపబడేను, నొందేను, బాధింపబడేను. తన నోరు తెరువలేదు, మనకై క్రయధనమీయన్. నోరు తెరవడు, బదులే పలకడు, మౌనముగా భరిస్తాడు. లేత మొక్క, ఎండిన నేలలో మొలిచిన లేత మొక్క, నా యేసు ప్రభువుల వారు, నా రాజు, నా ప్రియుడు,
మనందరికీ రక్షకుడు, విమోచకుడు. మనకు క్రయధనమీయను, మనకు విమోచన క్రయధనం ఇచ్చి మనలను సంపాదించుకొనుటకు ఆయన ఎదుట పెరిగిన లేత మొక్క సిలువలో వ్రేలాడుతున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆయన శరణుజొచ్చి ఆ సిలువ ఎదుట మోకరించి ఆయన వైపు చూచి విడుదల పొందుకొనుటకు రండి, ప్రార్థన చేసుకుందాము. తాడేపల్లిగూడెం పట్టణం నుండి మన అమ్మగారు, తల్లిగారు మనందరి కొరకు ప్రార్థన చేస్తారు. అమ్మగారు, ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం అండి. దేవాది దేవునికి, బాబు వారి కుటుంబానికి చేరి వచ్చిన వారందరికీ వందనాలండి. వీలున్న వారందరం మోకరించుదామండి. పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి ఒక దినము నీ ఉచితమైన మహాదయ కృప ఆయుష్కాల కిరీటముతో తండ్రి యేసువైపు చూచాను సహవాస బలిపీఠ సన్నిధానానికి ఉదయ కాలం వచ్చినట్లుగా తండ్రి నాయన, పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా నాయన, నీ చక్కటి యొక్క నాయన మాటల ద్వారా తండ్రి మమ్మల్ని ఇంతగా ఈ ఉదయకాలం కూడా ప్రేమతో నింపావు తండ్రి, ఆత్మతో నింపావు తండ్రి నాయన. భక్తిలో మేము ఇంకా ఎదుగునట్లుగా, ఫలించినట్లుగా మాకు అనేకమైన సంగతులు నా తండ్రి తక్కువ సమయంలో మరి ఎక్కువ మాటలు నాయన కుమారుడి ద్వారా యెషయా గ్రంథం 53:2 ద్వారా మూలవాక్యంగా తండ్రి అనేకమైన విషయాలు నాయన మాలో భద్రపరిచినందుకే వందనాలు, స్తోత్రాలు నాయన. విన్న ప్రతి మాట కూడా నాయన విడిచిపెట్టకుండా నాయన, అలనాడు మరియమ్మ ఎలాగైతే నాయన నీ మాటలన్నీ కూడా భద్రపరచుకుంది